పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. ఉద్దండపూర్ నిర్వాసితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే కేసీఆర్ సభ నిర్వహించాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నేను ఒకటే అడుగుతున్నాను, మా జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఉదండపూర్ రిజర్వాయర్ అక్కడ బాధితులు మిమ్మల్ని కలిసేదానికి వస్తామంటే అరెస్టులు ఎందుకు చేయించినావు? అక్కడ పెంచకుండా 32,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉదండపూర్ రిజర్వాయర్ కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అమౌంట్ ఇచ్చి ఉండుంటే ఈ రోజుకి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుండే. ముందు మీరు ఇక్కడికి వచ్చే ముందు క్షమాపణ చెప్పాలి. మా ఉదండపూర్ రిజర్వాయర్ ప్రజలకు మొత్తం ముంపు గ్రామస్తులకి పాపం రూపాయి కూడా టైంకి ఇవ్వకుండా రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీకి. ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు R&R ప్యాకేజు దాదాపు 146 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. ఎప్పుడైనా కానీ మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధలన్నా తెలుసుకున్నారా? అందుకే మీరు సభ పెట్టే ముందు ఉదండపూర్ రిజర్వాయర్ బాధితులకు అందరికీ క్షమాపణ చెప్పి రావాల్సిందని కోరుతున్నాను. మీరు ఉదండపూర్ వాసులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మేము సభ పెట్టుకోవాలి. పార్టీని బతికించుకోవడానికి కేసీఆర్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని, కేసీఆర్ కుటుంబం సర్కస్ ఫీట్లను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. మీరు డైనమిట్ పెట్టి అవి పేలుస్తున్నారు ఇవి పేలుస్తున్నారు మాట్లాడుతున్నట్టే ప్రజలని ఏమి అంటే ఇంకా ఏం మోసం చేయాలనుకుంటారు మీరు? కబ్జాలకు వీటికి డబ్బుల కకృతి పడి నాణ్యత లేని బ్రిడ్జులు డబ్బులు కట్టి రీఎస్టిమేషన్ తోటి కోట్ల రూపాయలు దుండుక తిని ఇలా మీరు మాట్లాడుతున్నట్టు ఇక సిగ్గుసిరాలు లేకుండా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. ఇలా మీ భాష యాస ప్రజలు అసహించుకొని మిమ్మల్ని పక్క కూర్చోబెట్టారు. మీరు ఎంతసేపు జెమినీ సర్కస్ కంపెనీ టైప్ ఇది, ఆ దుకాణం అయిపోయింది. తెలంగాణ సెంటిమెంట్ మీద బతుకుదామని ఆలోచనతోటి మరోసారి ప్రయత్నం మొదలు పెడుతున్నారు. మిమ్మల్ని నమ్మేటోళ్ళు ఎవ్వరు లేరు.